తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ ప్రతినిధులకి ఈరోజు సమయం ఇచ్చినందుకు పూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రధానంగా చాలా రోజుల నుంచి మీకు తెలిసిన విషయమైనా ఒక సామాజిక కోణంలో తెలంగాణలో మార్పు జరగాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి భావించి అనేక కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పటి నుండి చేస్తున్నాం. దానిలో కొనసాగింపుగా ఒక 15 సంవత్సరాల క్రితం తెలంగాణ ఉద్యమ సందర్భంలోనే తెలంగాణ అసెంబ్లీలో అంబేద్కర్ గారు పెట్టారు. దాని ద్వారా ఒక మంచి మెసేజ్ మన భారతదేశంలో ఇచ్చినట్టు ఉంటుందని చెప్పి ఒక 15 సంవత్సరాల క్రితం పోరాటం చేశాము. దాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే సాధించుకోవడం జరిగింది. అదే కోవలో పూలే విగ్రహాన్ని కూడా అసెంబ్లీలో పెట్టాలనేటటువంటి నినాదంతో ముందుకు రావడం జరిగింది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, ఇన్ని సంవత్సరాలుగా రిజర్వేషన్ల కోసం మనం ఎన్నడూ మాట్లాడినా కూడా 50% సీలింగ్ ఉంది, రిజర్వేషన్లు పెంచలేము బీసీలకు అని చెప్పేటటువంటి ఒక అడ్డంకి ఉండింది. కానీ ఆ అడ్డంకి ఈ మధ్య వచ్చినటువంటి కోర్టు తీర్పులతోని తొలగిపోయింది. తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎప్పుడైతే పెట్టడం జరిగిందన్న అప్పుడు 50% సీలింగ్తో పని లేకుండా అదనంగా 10% ఇవ్వడంతో దేశవ్యాప్తంగా ఇప్పటికి యాజ్ ఆన్ టుడే 9 రాష్ట్రాలలో 50% పైచిలకు రిజర్వేషన్లు ఇవ్వడం జరుగుతూ ఉందని. సో దాన్ని ప్రధాన డిమాండ్గా తీసుకొని ఆ డిమాండ్కి ఒక ప్రతీకగా, అంటే ఉద్యమ సందర్భంలో కూడా అనేకమైనటువంటి ఉద్యమ ప్రతీకలుగా బతుకమ్మను, బోనాలను తీసుకొని ముందుకెళ్ళినటువంటి సంస్థగా, ఒక ఉద్యమ ప్రతీకగా, బహుజనుల యొక్క ఎంపవర్మెంట్ కోసం ఒక ప్రతీకగా పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో ప్రతిష్ఠించాలనేటటువంటి డిమాండ్తో 1 సంవత్సరాల కాలంగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నామన్న. అందులో భాగంగా చాలా పెద్ద ఎత్తున ఇందిరా పార్క్ దగ్గర కూడా మన ట్యాంక్ బండ్ మీద జనవరి 3 నాడు పెద్ద ఎత్తున ధర్నా చేశామన్న. తర్వాత నిన్న కూడా పూలే గారి జయంతి సందర్భంగా, ఇవాళ పూలే గారి జయంతి కాబట్టి 8th రోజు కూడా ధర్నా చేయడం జరిగింది. సో అట్లా కంటిన్యూస్గా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. అంటే ఒక పక్క ప్రజల నుంచి మద్దతు కూడా కడతా ఉన్నాం. ప్రతి జిల్లాలో ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరం కూడా ఇప్పటికీ 27 కార్యక్రమాలు పైచిలకు చేశామన్న. ప్రతి జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి ఈ అంశాలన్నీ మాట్లాడుతూ అన్ని సెక్షన్స్లో విద్యార్థులతోని, మహిళలతోని, మేధావులతోని, నిన్న ధర్నాలో అన్న మీరు చూస్తుంటే దాదాపు ఒక 50-60 మంది అడ్వకేట్లు, డాక్టర్స్, అట్లానే లెక్చరర్స్, టీచర్స్, బీసీ ఇంటలెక్చువల్స్, బీసీ జర్నలిస్టులు ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ అయ్యారు. అంటే ఒక ఇంటలెక్చువల్ సపోర్ట్, అట్లానే సామాన్య ప్రజల దగ్గరికి వెళ్ళి సపోర్ట్, అన్ని రకాలుగా సమ్మిళితం చేస్తూ ముందుకెళ్తున్నామని. సో ఒక 3 అంశాల్లో మీ మద్దతు కోరుతామని వచ్చాము. ప్రధానంగా అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలనేది ఒక డిమాండ్ అన్న. రెండవది 42% సంబంధించి ఏదైతే ప్రభుత్వం బిల్లు పెట్టిందో దాన్ని కేంద్ర ప్రభుత్వం ఒప్పుకునే విధంగా వారు ఒత్తిడి తీసుకురావాలి. దానికోసం అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలి, ప్రధానమంత్రి గారు అపాయింట్మెంట్ తీసుకోవాలన్నది ఒక డిమాండ్ అన్న. అది ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఫ్లోర్ ఆఫ్ ది హౌస్లో కూడా చెప్పడం జరిగింది. సో వారిని అఖిలపక్షం తీసుకెళ్లవలసిందిగా ఒక డిమాండ్ చేస్తారు. కానీ వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ డిమాండ్ ఏంటంటే, జరిగినటువంటి కులగణన వివరాలు వెల్లడించాలి. వివరాలు వెల్లడించకుండా కులగణన చేసి ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది తప్పితే ఆందోళనలో ఉన్నారన్న వాళ్ళందరూ కూడా. అంటే ఒకప్పుడు సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు 52% బీసీ జనాభాగా వస్తే ఈరోజు అది 46% అని చెప్తున్నారు. మరి జనాభా ఎక్కడైనా జనరల్గా పెరుగుతుంది తప్పితే తగ్గదు అనేటటువంటి ఒక కామన్ సెన్స్ పాయింట్ కాబట్టి అందరూ కూడా ఆందోళన ఉన్నటువంటి పరిస్థితి. సో ఆ అంశాలన్నీ కూడా తేటతెల్లం అవ్వాలంటే బీసీ జనాభా మీరు చేసినటువంటిది టోటల్ జనాభా చేశారు, ఏ కమ్యూనిటీ ఎంత ఉన్నారు అనేటటువంటిది ఓపెన్గా డిస్ప్లే చేసినట్టయితే గ్రామ పంచాయతీల వారీగా ఆ గ్రామంలో ఏదైనా తప్పు జరిగి ఉంటే కూడా ఆ విషయాలు బయటకు వస్తాయనేటటువంటిది ఒక ఆలోచన. ఎందుకంటే మేము కంప్లీట్గా అడ్వకేట్ చేస్తూ అందరినీ ఎన్రోల్ చేసుకోమని ఎంకరేజ్ చేస్తున్నటువంటి సందర్భంలో హైదరాబాద్లోనే దాదాపు ఒక 30% మంది చెప్తుంటారు, మా దగ్గరికి రాలేదు సర్వే వాళ్ళు, మమ్మల్ని అడగలేదు, వచ్చినా కూడా వివరాలు అడగలేదు, మీదేం కులం అని చెప్పి రాసుకొని వెళ్ళిపోయారు తప్పితే ఇంకా డీటెయిల్స్ అడగలేదు. ఇట్లా అంటే చాలా లోటుపాట్ల గురించి. సో అవన్నీ అనుమానాలు పటాపంచలు అయిపోవాలంటే కులాల వారీగా, గ్రామ పంచాయతీ వారీగా, ఇక్కడ సిటీలో అయితే వార్డుల వారీగా డిస్ప్లే చేయాలనేది 3 డిమాండ్లు ఉన్నాయి. ఈ 3 డిమాండ్ల మీద మద్దతు కోసం వచ్చాము. ప్రధానంగా మాత్రం ఇప్పుడు ఇవాళ పూలే గారి జయంతి సందర్భంగా మీరు అపాయింట్మెంట్ ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలన్నా, దానికోసం రావడం.